హీరో విశ్వక్సేన్ నటించిన లైలా సినిమా ప్రేమికుల దినోత్సవం అని పురస్కరించుకుని నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈ సినిమాకు మాత్రం వైసీపీ సెగ భారీగా తగులుతుందని చెప్పాలి. ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో భాగంగా కమెడియన్ పృథ్వీరాజ్ మాట్లాడుతూ 150 గొర్రెలు కాస్త 11 గొర్రెలు అయ్యాయని మాట్లాడటంతో ఖచ్చితంగా ఈయన వైసీపీని ఉద్దేశించి చేశారని భావించిన అభిమానులు ఒక్కసారిగా బాయ్కాట్ లైలా అంటూ ఒక హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ చేశారు. ఇకపోతే ఈ సినిమా గురించి భారీ స్థాయిలో నెగటివిటీ స్ప్రెడ్ కావడంతో విశ్వక్సేన్ క్షమాపణలు కూడా చెప్పారు. ఇలా క్షమాపణలు చెప్పినప్పటికీ వైసీపీ కార్యకర్తలు మాత్రం వెనకడుగు వెయ్యలేదు. ఈ సినిమాని ఎలాగైనా అడ్డుకుంటామంటూ ఛాలెంజ్ చేశారు. ఇకపోతే నేడు ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చిన నేపథ్యంలో కొంతమంది ఈ సినిమాకు పాజిటివ్ రివ్యూ ఇవ్వగా మరికొందరు మాత్రం నెగిటివ్ రివ్యూ ఇస్తున్నారు. ఈ క్రమంలోనే మరోసారి వైసీపీ సోషల్ మీడియా రంగంలోకి దిగి ఏకంగా డిజాస్టర్ లైలా అంటూ మరొక హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ చేస్తున్నారు. ఒక్కో అకౌంట్ నుంచి దాదాపు 100 ట్వీట్స్ చేస్తున్నారు. దీంతో లైలా సినిమా చిత్ర బృందం తీవ్ర ఆందోళనకు గురవుతోంది. చాలా పాజిటివ్గా వెళ్తుండే పాటలకు కానీ, టీజర్ కానీ, ట్రైలర్ కానీ, ప్రమోషన్ వైజ్ కానీ మేము ప్రమోషన్కి నేను ఇప్పటివరకు ఏ సినిమాకి ఒక 15 రోజుల నుండి అన్ని షూటింగ్లు ఆపేసి ప్రమోషన్ చేస్తుండే. ఎందుకంటే కెరియర్లో ఎన్ని సినిమాలు చేసినా ఇది స్పెషల్ సినిమా కావాలని దీనికి పెట్టిన ఎఫర్ట్ ఎక్కువ అయి ఉండొచ్చు. బేసిక్గా అమ్మాయి వేషం వేసుకోవడానికి మెంటల్లీ నేను గోత్రూ చేసి వచ్చి అంటేసుకుంటుంది మాకు, దానికి మేము సమాధానం చెప్తుంటాము. ఆ వ్యక్తి అది మాట్లాడినప్పుడు ఆ వ్యక్తి అనుభవం అంత ఉండదు సార్. నా వయసు నాది 29, 30 వస్తే మార్చి వస్తే ఆ వ్యక్తి అది మాట్లాడుతున్నప్పుడు నేను కానీ ప్రొడ్యూసర్ గారు కానీ చిరంజీవి గారు వస్తున్నారంటే రిసీవ్ చేసుకోవడానికి బయటికి వెళ్ళాము. తిరిగి వచ్చాము, ఈవెంట్ అయిపోయింది. ఇంటికి వెళ్ళేదాకా మాకు తెలియదు ఈ వ్యక్తి స్టేజ్ మీద ఏం మాట్లాడాడు. అండ్ మేము సినిమాలో అలాంటి సీన్ ఏం పెట్టలేదు. అతను లోపల వేసినప్పుడు ఎన్ని గొర్రెలు ఉంటాయో అతను సినిమా లాస్ట్ దాకా కూడా అన్నీ గొర్రెలు ఉంటాయి. అండ్ మాకు అతను మాట్లాడిన దానికి సినిమాకి వీటికి ఏం సంబంధం లేదు. మీరు అతని మీద కోపం మా సినిమా మీద చూపించడము ముఖ్యంగా చెప్తున్నా సార్, మీకు కాదు. నటించాడు సినిమాలో, కానీ నా ఈవెంట్లో జరిగింది కదా, నేను సారీ చెప్తేనే మీరు కూల్ డౌన్ అవుతారు అనుకుంటే సారీ సార్, ఎక్స్ట్రీమ్లీ సారీ. నా సినిమాని చంపేయకండి అంతే. మీకు కాదు సార్, వాళ్ళకే చెప్తున్నా సార్, మీకు కాదు. అండ్ ఆ గొర్రెలు అట్లా లెక్క ఏం లేదు. ఎన్ని గొర్రెలు ఉన్నాయి అన్ని గొర్రెలే ఉంటాయి, దాంట్లో అట్లాంటి లెక్క ఏం లేదు. అది సార్. అండ్ మేము ఏ వ్యక్తితో మేము మాట్లాడి దీన్ని ఇంకా లాగదలుచుకోలేదు. ప్లీజ్ అన్న, ఇప్పుడు లైలా మూవీలో వచ్చి పృథ్వీ గారు కామెంట్ చేశారు కదా, దాన్ని ఎలా చూస్తున్నారు? అసలు పృథ్వీ గారిది కాదన్న తప్పు. అక్కడ ఫస్ట్ చిరంజీవి గారు వస్తే తప్పు. చిరంజీవి గారు వచ్చినట్టున్నాడా? గేమ్ చేంజర్ సినిమాకి అట్టగా అడవుడు చేశారు. చిరంజీవి గారు వచ్చి జనసేన పార్టీ గురించి ఎందుకన్నా పాపం ఈ సినిమాకి పృథ్వీరాజు అడవుడి గేమ్ చేంజర్ అట్టగా చేసాడు, దీనికి అట్టగా చేసాడు. దానివల్ల ఎవరు నష్టపోతారో? ప్రొడ్యూసర్ నెక్స్ట్ చిరంజీవితో సినిమా ఉంది, నెక్స్ట్ ఏదో సినిమా చూసుకుంటాడు, డైరెక్టర్ అయిపోతాడు. పాపం ఎన్నో ఆ సినిమా డైరెక్టర్ ఫస్ట్ సినిమా కదా పాపం. అది బాగా లాసే అన్న. లేదంటే ఇప్పుడు వీళ్ళు ఎట్టగా వెళ్తే మన నెక్స్ట్ సినిమా కూడా ఏదో ఒక అడవుడు చేస్తున్నారు. ప్రతి వాళ్ళకి కామెడీ అయిపోయింది. అప్పుడు పవన్ కానీ మరి 0 సీట్లు వచ్చినప్పుడు ఎవరు కామెడీ చేయలేదే? అప్పుడు ఎందుకు చేయలే? ఇండస్ట్రీ కూడా జగన్మోహన్ రెడ్డి ఇండస్ట్రీకి సపోర్ట్ చేయలేదని. సపోర్ట్ ఏం చేయకుండా చిరంజీవి అక్కడ వెళ్ళి యాక్టింగ్ బాగా చేశాడు, చేతులు కట్టుకుని అది కట్టుకుని. అది జనాలు ఏదో మనం చిరంజీవి గారు దండాలు పెట్టేశాడు, అయినా చిరంజీవి జగన్ వైజాగ్ స్టూడియో పెట్టండి మీకు అన్ని ఇస్తాం, కాకపోతే లాస్ట్ లో ఇక్కడ ఉన్నాయి అందుకని వెళ్ళైపోయాడు. జగన్ సపోర్ట్ చేయలే.